టెక్నాలజీ ఉంది మనకు. ఇప్పుడు పాత రోజుల్లో అంటే టెక్నాలజీ లేదు. లైక్ ఇన్ పర్సన్ ఎళ్ళే చూడాలి. సో, కంట్రోల్ జేయాలి. ఇంత టెక్నాలజీ ఉంది. లైక్ ఇక్కడి నుంచే కూర్చొని మనం డ్రోన్స్‌తో చూడొచ్చు. కెమెరాస్‌తో చూడొచ్చు. ఇంత టెక్నాలజీ ఇంకా గూడా ఈ రోజుల్లో ఇంకా అవసరం ఉందంటారా రౌడీ షీటర్? అంటే యాక్చువల్‌గా టెక్నాలజీ డెవలప్ అయినా గూడా ప్రతి ఒక్కటి ప్రతి క్యాప్చర్ చెయ్యలేరనమాట. ఏ ఏరియాలో, ఏ గల్లీలో ఏ రౌడీ ఉంటారని తెలవదు. సో, క్రైమ్ జరిగినప్పుడు ఏదైతే ఉందో పోలీస్ వాళ్ళు చెయ్యడంలో తప్పు లేదు. కానీ డిపెండ్స్ ఆన్ పర్సన్ క్రైమ్ అని చెప్తున్నాను. ఎవ్రీ పర్సన్ మీద మీరు రౌడీ షీటర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే తెలంగాణ స్టేట్‌లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో చాలామంది యువత సఫర్ అవుతున్నారనమాట. అంటే ఒక 100లో 30% ఒరిజినాలిటీ ఫేస్ ఉంటే, ఒక 70% అన్నోన్ పర్సన్స్ అంటే ఎక్కువ కమెంట్స్ గూడా ఇవే ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నాయి. కాదు. రాజకీయ 2 ఫేసెస్‌లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇదే ఉంది. హైకోర్టులో చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. చాలామంది కేసెస్ ఏసినారు. కొంతమందికి అవగాహన లేక కోర్ట్ వరకు రాలేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎవ్రీథింగ్ చూసుకొని ఇంక వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఓకే.